Moving on, our next category is for the Pantaloons Saima Best Lyricist Telugu. So lyrics గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నా పక్కన ఇక్కడ ఉన్న అబ్బాయి పెళ్లి చూపుల్లో యాక్ట్ చేసినప్పటికీ ఆ పెళ్లి చూపుల్లోని కొన్ని అద్భుతమైన పాటల్ని రాసిన క్రెడిట్ మాత్రం ఇటు పక్కన ఉన్న మా రాహుల్ గారికి. అందరూ ఇందులో ఉన్న యాక్టర్ కోనాన్ని చూసినప్పటికీ లిరిక్స్ రాస్తారు కాబట్టి నాకు జనరల్గా ఒక డౌట్ వచ్చింది రాహుల్. అంటే ఇప్పుడు స్టోరీస్ రాయడానికి పూరి గారు అప్పట్లో బ్యాంకాక్ వెళ్ళి రాసుకునేవారు అని మాట్లాడేవారు కదా. మరి నువ్వు కూడా నీకు లిరిక్స్ రాయాలంటే లేదా మంచి థాట్స్ రావాలంటే నువ్వు ఏ బీచ్కి పోతావా లేకపోతే ఈ గలీల దగ్గరనే కానిస్తావా? వాడు బీచ్ బంగా ఊరోషి బారపోతాడు వాడు. చూసావా, అందుకే మేమిద్దరం ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాను. వాడు నా ప్రతి ఒక్క హ్యాబిట్ వాడు ఎంత బాగా తెలుసు. పాపం వి హావ్ టు గివ్ హిమ్ క్రెడిట్. యా, నువ్వు చెప్పు, నువ్వు జెన్యూన్ గా ఎక్కడ కూర్చొని రాసేవాడు లిరిక్స్? వాడు పాపం చాలా జెన్యూన్ గానే చెప్పిండు. మా ఇంటి పక్కన ఒక మంచి బార్ ఉండేదన్నమాట. ఆ బార్లోకి వెళ్ళి బాగా మద్యం సేవించి మరి ఎవరికి అర్థం కాని పాటలు రాసి ఇలా లిరిసిస్ట్ గా పేరు చెప్పుకొని తిరుగుతుంటారు బయట. అద్భుతమైన పాటల వెనుక ఇంత అద్భుతమైన స్టోరీ ఉందని నేను అనుకోలేదు. కానీ సో నెక్స్ట్ ఇస్ Pantaloons Saima Best Lyricist Telugu. ఈ అవార్డ్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా కెన్ వి హ్యావ్ మధుర శ్రీధర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ శ్రీధర్ గారు, హార్టీ వెల్కమ్. నాకెందుకో దర్శి రాహుల్ కంటే కూడా హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నారు మీరు ఈరోజు. ఆయన చాలా మధురమైన మనిషి ఆయన. ఓకే, అండ్ ది విన్నర్ ఇస్ గుడ్ ఈవినింగ్ ఆల్. Pantaloons Saima for Best Lyricist Telugu goes to Sri Suddala Ashok Teja garu for Vachinde from Fida. సైమాకి ధన్యవాదాలు. సైమా లిరిసిస్ట్ అవార్డు తీసుకుంటుంటే మా కిరణ్ గారు ఉన్నారు. ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి రిహార్సల్ లాగా ఉంది సార్. ఇది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ అందుకోవడానికి కారణమైనటువంటి ఫిదా సినిమా నిర్మాత దిల్ రాజు గారు, దర్శకులు శేఖర్ కమ్ముల గారు, అలాగే ఆ సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, ఈ పాట పాడినటువంటి అమ్మాయి మధుప్రియ. సినిమా ఒక మేధో మథనం. అది ఏ ఒక్కరి కృషి కాదు, సమష్టి కృషి. ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు. ఈ దుబాయ్ నేల మీద సైమా అవార్డు అందుకుంటున్నందుకు వేలాది మంది తెలుగు బిడ్డల్ని ఈ నేల తల్లి మోస్తుంది. వాళ్లను ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ఈ దుబాయ్ నేల తల్లికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే ఫిదా సినిమాలో ఈ పాటని యూట్యూబ్లో 156 మిలియన్ 15,60,00,000 మంది వ్యూయర్స్ చూశారు. ఆ చూసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డుని మా తల్లిదండ్రులకి, నా భార్యకి, నా పిల్లలకి, నా కుటుంబ సభ్యులకి, నా రక్త సంబంధులకి అంకితం చేస్తున్నాను. నమస్కారం. సెలవు.